ఈ మధ్య నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో కూడా అర్థం కావట్లేదు. సడన్గా ఇంట్లో నుంచి మాయమైపోతున్నావు. అసలు నీ గురించి నేను ఎంత కంగారు పడుతున్నానో తెలుసా? సరే, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళావు చెప్పు. అది బిహారీ గారు ఆఫీస్కి వెళ్ళొచ్చా అని చెప్పడానికి అంత తడబడతావేంటమ్మా? ఏంటి, ఆఫీస్కి వెళ్ళారా? అవునల్లుడు, ఆఫీస్ నుంచి అర్జెంట్ కాల్ వచ్చింది. ఒక క్లియరెన్స్ మీద తన సంతకం కావాలంటే వెంటనే తనని తీసుకుని ఆఫీస్కి వెళ్ళొస్తున్నాను. లక్ష్మి, ఇదే విషయం నువ్వు నాకు చెప్పొచ్చు కదా. ఒకవేళ నీకేమైనా చెప్పడం కుదరకపోతే అట్లీస్ట్ మెసేజ్ అయినా చేయొచ్చు కదా. అల్లుడు, తను నేనే హడావిడి పెట్టేసరికి నీకు చెప్పడం మర్చిపోయిందేమో. మావయ్య తను అలా చెప్ప పెట్టకుండా వెళ్తే నేను ఇక్కడ చాలా టెన్షన్ పడ్డాను. అవును లక్ష్మి, నువ్వు కనపడకపోయేసరికి ఇందాకటి నుంచి నేను చాలా టెన్షన్ పడ్డాను. కానీ నువ్వు విహారీ కోసం, విహారీ బిజినెస్ కోసం ఎండీగా ఎంత కష్టపడుతున్నావో ఆ అంకుల్ చెప్తే తెలిసి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. విహారీ, సీరియస్గా చూడకో. లక్ష్మి కష్టాన్ని గుర్తించి నువ్వు తనకి డబుల్ శాలరీ హైక్ చాలు. రైట్. ఈసారి మా కాన్వర్సేషన్ మధ్యలో వచ్చావంటే ఇంటి బయట నిన్ను పాతి పెట్టడానికి చాలా ప్లేస్ ఖాళీగానే ఉంది. ఏంటి విహారీ నువ్వు? లక్ష్మి కష్టాన్ని గుర్తించమంటే నన్ను సమాధి చేసి శిలాఫలకం కట్టిస్తానంటావేంటి? అల్లుడు, వీణ్ణి సమాధి చేస్తే ఆ సమాధికి పాలరాలు నేను స్పాన్సర్ చేస్తాను. నీకు ఇంతకు ముందే చెప్పాను, ఇక్కడ నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఖచ్చితంగా నీ చావు మూడినట్టేనని. ఇక మామూలు వేషాలే వేస్తానులేండి. విహారీ, నువ్వు నాకు సమాధి తవ్వే శ్రమ. అంకుల్, మీరు నా సమాధికి పాలరాలు కొనే ఖర్చు లేకుండా చూసుకుంటాను. ఉంటానే, బాయ్. సరే, మీరు లోపలికి వెళ్ళండి. పద.